సార్ ఇప్పుడు బిజినెస్ పీపుల్స్ ఉన్నారు. సో మంచి మంచి కొన్ని కోట్లలో బిజినెస్ చేస్తారు. లక్షల్లో బిజినెస్ చేస్తారు. సో వాళ్ళకి ఎస్‌డబ్ల్యూపీ అనేది అవసరమా? ఇఫ్ అవసరం అయితే ఎంత వరకు వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటది? అండ్ ఎంత ఏదైతే వాళ్ళు లంప్ సమ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలంటారు? సార్ ఇప్పుడు మనం ఎస్‌డబ్ల్యూపీ అనేది జనరల్‌గా మనం డిస్కస్ చేసినప్పుడు అందరూ రిటైర్మెంట్ వాళ్ళకే అనుకుంటారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటనంటే నాన్ స్టాండర్డ్ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకు లేదా రెగ్యులర్ క్యాష్ ఫ్లో లేని వాళ్ళకు ఎస్‌డబ్ల్యూపీ అనేది ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఇది ఏ విధంగా ప్లాన్ చేయాలంటే నేను చెప్తాను వినండి. బిజినెస్‌లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి బిజినెస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఎవరెళ్లరు. రెండోది బిజినెస్ వాళ్ళకు ఇలాంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేట్ నేర్చుకునేంత టైం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అనేది అన్నిటికంటే పెద్ద రిటర్న్ లాగా కనబడుతుంది. కానీ ఏ రోజైతే మీరు స్ట్రక్ అవుతారో అప్పుడు మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ముఖ్యం. ఆ టైంలో మీకు ఫస్ట్ గుర్తుకొచ్చేది బిజినెస్‌ని ఎలా నడపాలని కాదు, ఇంటిని ఎలా నడపాలి ఇది గుర్తుకొస్తుంది చాలా మందికి. మరి ఇదంతా గడవాలంటే మీ దగ్గర ఒక లిక్విడ్ కార్పస్ అనేది ఉండాలి. దాన్నే మ్యూచువల్ ఫండ్‌లో ఎస్‌డబ్ల్యూపీ చేసుకోమని చెప్తాను నేను. కొంత కార్పస్ మీ లైఫ్ ఒకవేళ బిజినెస్‌లో లాస్‌లో గాని వెళితే ఎఫెక్ట్ కాకుండా ఎన్ని సంవత్సరాలు నడపగలుగుతాం. అంటే మనకు మంత్లీ ఖర్చులు ఎంత ఉన్నాయో ఎగ్జాక్ట్‌లీ అంత ఎస్‌డబ్ల్యూపీ మీరు డే 1 నుంచేలే స్టార్ట్ చేసుకోవాలి. మీ బిజినెస్ ఎంతైనా ప్రాఫిట్ రానియండి, దాన్ని ఇంటి ఖర్చులకు వాడకండి. దాన్ని కార్పస్ నుంచి విత్‌డ్రా చేసిన అమౌంట్‌తోని వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్‌డబ్ల్యూపీ యొక్క హిస్టరీ కూడా తెలియని వాళ్ళకి నేను చెప్తాను. ఒక 2001 ఈ రేంజ్‌లో గనుక ఒక 15,00,000 రూపాయలు ఎస్‌డబ్ల్యూపీ మీరు స్టార్ట్ చేసినట్టయితే నెల ఒక రూ. 7,500 విత్‌డ్రాలు పెడుతుంది. మొదటి 2 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో 3 సంవత్సరాలు 2003 మధ్యలో మార్కెట్ అనేది విపరీతమైన రిటర్న్ ఇచ్చింది. 15 అనేది ఆల్మోస్ట్ 30 lakhsకి వెళ్ళిపోయింది. మీరు చూడొచ్చు హిస్టరీలో. ఏ ఫండ్ అయినా హైబ్రిడ్ ఫండ్ మీరు చూడండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. మీకు ఎనీ టైం మీ బిజినెస్ మీరు నడిపినా నడపకున్నా, మీరు కాలక్షేపానికి తిరిగినా, మీ బిజినెస్‌లో లాస్ వచ్చినా, ఆ పెన్షన్ మీరు క్రియేట్ చేసుకున్న పెన్షన్ ఏదైతే ఉంటుందో మీ ఫ్యామిలీ ఖర్చులను ఫుల్‌ఫిల్ చేస్తది. దాని తర్వాత మీకు ఐడియా వస్తది, మరి 7,500 అంటే 15 lakhs. 15,000 కావాలంటే 30 lakhs. ఈ విధంగా మీకు కావాల్సిన కార్పస్‌ను మీ ప్రాఫిట్ ఇయర్ ఎండ్ లాస్ట్‌లో ఇయర్ ఎండింగ్‌లో పీఎల్ అండ్ స్టేట్మెంట్ చేస్తుంటారు కదా, అప్పుడు ఎంత నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అట్లీస్ట్ ఒక 20%, 30% ఆఫ్ ఇయర్లీ ఇన్కమ్ దాన్ని మీరు సైడ్‌కి పెట్టి మర్చిపోండి. అది మీ బిజినెస్ ఇన్వెస్ట్మెంటే అనుకోండి.